ఈసారి సంక్రాంతి పండగకి రిలీజ్ అయిన 'గౌతమిపుత్ర శాతకర్ణి', 'ఖైదీ నంబర్ 150' బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇప్పటికే ప్రస్తుతం ఐటీ వాళ్ళ కన్ను తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మీద ఉండడం కారణంగా బాక్సాఫీస్ వద్ద హిట్ అయిన సినిమాల ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లని ఐటీ వాళ్ళు ప్రశ్నించడం మొదలుపెట్టారు. అదే విధంగా 'గౌతమిపుత్ర శాతకర్ణి' నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లని కూడా ప్రశ్నించడం జరిగింది. అదేవిధంగా 'ఖైదీ నంబర్ 150' నిర్మాత అయిన రామ్ చరణ్ కూడా ఈ సినిమా కలెక్షన్ల కోసం ప్రశ్నించడం జరిగింది. ఇప్పటికే ఒక ప్రెస్ మీట్లో అల్లు అరవింద్ గారు ఈ సినిమా మొదటి 7 రోజుల్లో 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందని ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. అప్పటికి ఆ ప్రెస్ మీట్కి రామ్ చరణ్ వస్తారని అనుకుంటుండగా అల్లు అరవింద్ గారు వచ్చి కలెక్షన్ల వివరాలు తెలియజేశారు. ఇప్పుడు ఐటీ వాళ్ళు రామ్ చరణ్ని సినిమా కలెక్షన్ వివరాలు ప్రశ్నించగా రామ్ చరణ్ ఈ సినిమాకి మొత్తం 60 కోట్ల ఖర్చు అయిందని, అందులో 20 కోట్లు చిరంజీవి గారికి రెమ్యూనరేషన్ ఇవ్వగా వినాయక్కి 10 కోట్లు ఇచ్చారని, మిగతా 30 కోట్ల సినిమా ఖర్చు అయిందని తెలియజేశారు. సినిమాకి మొత్తం 75 కోట్లు ఇప్పుడు రాగా అందులో ప్రాఫిట్ 15 కోట్లు ఉందని, ఆ 15 కోట్లకి ట్యాక్స్ కడతానని వివరించారు. ఇదంతా చూస్తుంటే సినిమా కలెక్షన్లు రికార్డుల కోసం తక్కువ వచ్చినా ఎక్కువ వేసుకున్నారా 'ఖైదీ నంబర్ 150'కి, లేక ట్యాక్స్ నుంచి తప్పించుకోవడానికి రామ్ చరణే వచ్చిన కలెక్షన్ని దాచి తక్కువగా చూపిస్తున్నారా అనే డైలమాలో తెలుగు సినీ ప్రేక్షకులు ఉన్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.